హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు అయితే మంచి ప్లేస్కి అయితే వెళ్తున్నాము. ఆ ప్లేస్, ఆ లొకేషన్ అంతా మీకు చూపించడానికి వెళ్తున్నాము. ఈ వారం ముందుగా ఆ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం వల్ల అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ సపోర్టే మా బలం. ఓకే ఫ్రెండ్స్, మరి ఇప్పుడే అయితే అరటి ఫోన్లు అయితే ఉన్నాము. ఇది మాత్రం లాస్ట్ లో ట్విస్ట్, లాస్ట్ లో చూపిస్తా ఈ ట్విస్ట్. ఇప్పుడైతే రాయచోటి రింగ్ రోడ్ లోకి వచ్చాయినాం. ఇంకా రెండుసేపు ఉంటే రాజంపేట రోడ్ ఎక్కేస్తాం. మరి బోర్డు చూస్తున్నారు కదా, లెఫ్ట్ సైడ్ వెళ్తే కడప వెళ్తుంది 52 కిలోమీటర్లు, రైట్ సైడ్ వెళ్తే చిత్తూరు 109 కిలోమీటర్లు, స్ట్రైట్ వెళ్తే రాజంపేట 58 కిలోమీటర్లు వస్తుంది. ఇప్పుడు అక్కడికైతే వెళ్తున్నాము. మరి బైపాస్ రోడ్డు చివరికి అయితే వచ్చేసాం. మరి ఇక్కడైతే బోర్డు కనపడుతుంది కదా, స్ట్రైట్ వెళ్తే కడప 50 కిలోమీటర్లు, రాజీ టౌన్ కి అయితే లెఫ్ట్ సైడ్, రాజంపేటకి అయితే రైట్ సైడ్, సుండుపల్లి రైట్ సైడ్. అక్కడ ఇంకో బోర్డు ఉంది, చూపిస్తాను పదండి. ఇట్లా సైడ్ వెళ్తే కడప వస్తుంది, ఇట్లా రైట్ సైడ్ అయితే రాజంపేట వస్తుంది. మరి ఇక్కడ చూశారు కదా బోర్డు, స్ట్రైట్ గా వెళ్తే సుండుపల్లె, స్ట్రైట్ గా వెళ్తే మళ్ళీ పించా, రాజంపేట లెఫ్ట్ సైడ్ అండి. రోడ్డు చూపిస్తాను పదండి. కదా, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రాజంపేట రోడ్డు, సైడ్ రోడ్డు పించా. మరి ఇక్కడైతే అమ్మ అనుకుంటున్నాడు, ఇదండి రాజంపేట రోడ్డు. లొకేషన్. హాయ్ గాయస్, ఇప్పుడైతే మనం శానిపేట దగ్గర ఆగాము. ముందుకు వెళ్తే అంతా ఘాట్ రోడ్డు, అక్కడ తినడానికి ఏం దొరకవు. ఇక్కడ ఆగి ఒక 2 వాటర్ బాటిళ్ళు, ఒక బ్రెడ్ అవి తీసుకున్నాము, సమోసాలు అవి తీసుకున్నాము. ముందు అంతా ఘాట్ రోడ్డు, ముందుకు వెళ్ళిన తర్వాత మీకు ఇంకా చూపిస్తాం. మరి జర్నీ అయితే స్టార్ట్ చేస్తున్నాం గాయస్. రెడీ గో. నెక్స్ట్ అంతా వచ్చేది ఘాట్ రోడ్డే గాయస్. చూడండి గాయస్, ఇదే మెయిన్ రోడ్. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఘాట్ సెక్షన్. మొత్తం అంతా చుట్టుపక్కల చూడండి, మొత్తం అన్ని కొండలు, ఈ ప్రాంతం అంతా చెట్లతో బాగా మంచి పీస్ఫుల్ ప్లేస్ బ్రోస్. ఇటుపక్క వెళ్తే స్ట్రైట్ రోడ్, రాజంపేట రోడ్. ఘాట్ సెక్షన్ చూపిస్తాను చూడండి. ఇక్కడ చూశారు కదా ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అటవీ శాఖ వారి హెచ్చరిక, ఎర్రచందనం అడవుల్లోనికి ప్రవేశం నిషేధం. ఓకే, జాగ్రత్త ఫ్రెండ్స్. ఎర్రచందనం నరికేద్దాం ఇప్పుడు. వేస్తారు వాళ్ళు మనం. అయితే మనకు మోగజీవం అయితే కనపడింది. నాకు వ్యూ ఉండు వస్తాను. కవర్ చేస్తుందా ఊరి యువతల నుంచి వస్తాను. మరి ఎక్కడైతే మోగజీవాలు అయితే కనపడుతున్నాయి, ఈ కవర్ ఈ పక్కన కొట్టిన బండి స్వామి. ఈ కవర్ దాన్ని పెట్టి స్వామి. బండి కవర్ పెట్టేద్దరా, బండిలో పెట్టేద్దరా, అయ్యో చేసేసాడు కూడా. జిల్లే అన్ని ఎత్తేస్తాయా. ఇంకా రాయ పదం. అందరూ షేర్ చేసుకోండి. సరేనా, ఈ కవర్ విన్నాయంటే అయిపోయినా మన కథ. బండి కాడ కవర్ లో పెట్టాలి. అక్కడే పోయో ముందరికి పోయి అంటే ముందర వేసుకుంటాం. బండి పెట్టి బండిది పదాంపా, ఆయన ఎక్కించుకున్నాం. ఆయన మా మామ చూడండి గాయస్, అయితే ఫుడ్ డొనేషన్ చేస్తాడు. పొద్దు
ఫుల్ పాన ముందర దిల్కుష్ ఈ పొద్దంతా. వాటర్ అయితే పోస్తున్నాడు. ఓయ్ తినండి బాగా మంచిగా. దిల్కుష్ ఈ పొద్దుకి ఎక్కువ సమయ నాకు భయంగినా నువ్వు జరిపినవా అది ఉంటది ఈ బాటలో. ఇంకైతే ముందుకు సాగుతున్నాం. బాయ్ ఫ్రెండ్. చూడండి ఫ్రెండ్స్, రోడ్ అయితే చాలా విశాలంగా ఉంది. ఇంత పీస్ఫుల్ ప్లేస్ ఎక్కడైనా దొరుకుతుందా ఫ్రెండ్స్? డబ్బులుంటే థాయిలాండ్ వెళ్ళాలంటారు కానీ ఒకసారి రాజంపేట రోడ్కి వస్తే ఇంతకన్నా పీస్ఫుల్ ఫ్రెండ్స్. ఎంత పీస్ఫుల్ గా ఉంటుందండి ఫ్రెండ్స్. ప్లేస్ అయితే మాత్రము సూపర్ గా ఉంటుంది. ఆ కట్టి చూడండి. మనం తప్పకుండా మూగజీవాలకు అయితే సాయం చేయండి ఫ్రెండ్స్. మూగజీవాలు మన తప్ప ఎవరున్నారు ఫ్రెండ్స్? మీకు తోచినంతలో సాయం చేయండి ఫ్రెండ్స్. మూగజీవాలకి అరటి పళ్ళు కానీ ఏ పళ్ళు మూగజీవాలకి అయితే సాయం చేయండి ఫ్రెండ్స్. చుట్టుపక్కల చూడండి, ఎర్రచందనం చెట్లు మొత్తం అంతా ఎర్రచందనం చెట్లు లాగలాగా ఉన్నాను కదా. ఏంది ఇంతుంది ఈ చెట్టు మీకు తెలియదా మచ్చా? పోలీసు వారు ఎంత హెచ్చరిక చేస్తున్నా కానీ ఏదో టైంలో ప్రతి ఒక్కరూ ఈ ఎర్రచందనాన్ని కొట్టి బయట విదేశాలకు అయితే అమ్ముతున్నారు. అలా చేయదండి ఫ్రెండ్స్. సేవ్ ద ట్రీస్. చూడండి ఫ్రెండ్స్, అయితే లొకేషన్ సూపర్ గా ఉంది. ఎంజాయ్ చేసే వాళ్ళు ఎంజాయ్ చేయండి. ఇక్కడ నుండి దూకితే ఏమవుతుంది మామా? ప్రాణాలు గాలిలో తెలిసిపోతాయి. హిమాలయ పర్వతాలకు వెళ్ళిపోతా అంటున్నాడు మచ్చా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మొత్తం లొకేషన్ అంతా సూపర్ ఉంది. చూసి ఎంజాయ్ చేసే వాళ్ళు వచ్చి ఎంజాయ్ చేయండి. ప్లేస్ సూపర్ ప్లేస్. రాజంపేట వెళ్లే రూట్ మొత్తం అంతా ఘాట్ సెక్షన్. ఇక్కడ నుండి ఎంత పీస్ఫుల్ గా చూడండి ఫ్రెండ్స్, ఎంత పీస్ఫుల్ గా ఉంది ప్లేస్. చూడండి ఫ్రెండ్స్, మేమైతే ఇక్కడికి మీకు చూపించాల్సిన ప్లేస్ అయితే ఇక్కడికైతే వచ్చాము. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో. ఇక్కడైతే వాటర్ అంతా ఎంత పీస్ఫుల్ గా ఉంది చూడండి ఫ్రెండ్స్. నేనైతే ఏ తడతాయో మచ్చ అయితే ఈత ఆడతాడంట. ఈత స్విమ్మింగ్ చేద్దాం ఈ పొద్దు. ఇక్కడ నుంచి దూకుతాడంట మచ్చ. ఇక్కడి నుంచి దూకితే నా బెట్టు 1,00,000. లేదు మరీ అట్ట అనుకోద్దంటే ఇక్కడికి వెళ్ళి ఆడతా. మరి ఇటు పక్కరండి. ఎంజాయ్ చేయాలి అనుకునే వాళ్ళు రండి ఫ్రెండ్స్. ఇక్కడైతే చూడండి మరి. అయ్యి బాబోయ్, ఇక్కడ నుంచి చూస్తేనే ఇలాగుందండి. ఇక్కడ నుంచి పడితే ఇంకేమన్నా ఉందా? చూడండి ఫ్రెండ్స్, పింఛ నీళ్ళు పించా డ్యామ్ వాటర్ అండి. ఇక్కడ అయితే మచ్చా చెప్తున్నాడు. స్విమ్మింగ్ చేస్తావు మచ్చా? నువ్వు దూకావంటే 1,00,000 రూపాయలు మచ్చా. అన్న దూకదు నా, 1,00,000 రూపాయల కోసం నువ్వు దూకదునా? నేను ఎందుకు దూకుతా తమ్ముడు? నిన్ను దబ్బేసి నేను తీసుకుంటా తమ్ముడు. లచ్చా ఇప్పుడైతే మనం బ్రిడ్జ్ పైన అయితే ఉన్నాము. ఇక్కడైతే కింద అయితే వాటర్ వెళ్తున్నాయి. అక్కడ మీకు ఎన్నో రోజుల పురాతనమైన గుడి అయితే ఉంది. అక్కడైతే మేము వెళ్తున్నాము. అక్కడికైతే చూపిస్తాను, పదండి. మరి ఇటు పక్క నుంచి రైట్ సైడ్ అయితే వెళ్తే ఆ గుడి దగ్గరికి మనం అయితే చేరుకోగలుగుతాము. మచ్చ అయితే డ్రైవింగ్ చేస్తున్నాడు. చిన్నగా రైట్ సైడ్ కి తిరుక్కో మచ్చ.
ఏమో దారి ఏంది ఎట్టుంది? ఏమో దారి ఏందండి ఎంత ఇదిగా ఉంది మరి. ఉండు మచ్చా, నేను దిగేస్తా మచ్చా. అదన్న మచ్చా. ఇదిరా చూడండి రోడ్డు ఇలా ఉంది. ఓయమ్మ, రోడ్ ఏంది ఫ్రెండ్స్ ఇలా ఉంది? కళ్ళు చెదిరిపోతున్నాయి వర్మ ఈ రోడ్డు చూస్తుంటే. వడుతు వర్మ వడుతు. పాపం ఆయన అక్కడే దిగేశాడు. ఇప్పుడైతే ఒక రకమైన రోడ్ వచ్చింది. సైడ్ అక్కో నేను చూడండి పాపము. నడుసు 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 నడుసు. ఓ సాహో ఓ సాహో. అప్పుడేనా గస? నన్ను మధ్యలో వదిలేస్తారా మీరు? నువ్వే కదా దిగేసినవాడా? నేను ఎందుకు దిగేశాను? నన్ను అయితే వదిలేస్తారా మీరు? అక్కడ రోడ్డు బాగాలేదని చెప్పి నువ్వు దిగేస్తానల్లా. పదండి పదండి. పాప నడుచుకునే పోతాడంట ఆయన గుడికాడికి. చూడండి ఫ్రెండ్స్, ప్రకృతి. చెట్లు నాటండి, ప్రకృతిని పెంచండి. లొకేషన్ మటుకు హైలైట్ ఉంది బ్రో ఇక్కడ. బ్రిడ్జ్ మనం ఇంతకుముందు దాని మీద ఉన్నాము. ఇప్పుడు పురాతనమైన గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము. లొకేషన్ మటుకు సూపర్ ఉంది. ఇక్కడ ఏదో ఉంది. మామ ఏంటి మామ ఇంత గుంతుంది? అయ్యి బాబు చాలా భయం వేస్తుందని బాబు. వచ్చి అయితే పురాతనమైన గుడి దగ్గరికి వెళ్తున్నాం. ఏం మామ నాకు ఏం చెప్పాలి అలా ఏదో చెప్పు. చూడండి ఫ్రెండ్స్, గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. కింద చూడండి, గుడి పక్కనే వాటర్ వెళ్తున్నాయి. గుడికి అయితే తాళం వేశారు. శివయ్య గుడి కానీ శివయ్య గుడి. అమ్మ గంగమ్మ. చూడండి ఫ్రెండ్స్, ఇటుపక్క చూస్తే శివయ్య తండ్రి, ఇటుపక్క చూస్తే గంగమ్మ తల్లి, గంగాదేవి తల్లి ప్రవహిస్తుంది. మరి అక్కడైతే చూడండి మన మచ్చ ఇప్పుడైతే వస్తున్నాడు. భయపడుతున్నాడు, కిందికి రావాలంటేనే భయపడుతున్నాడు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే వస్తున్నాడు. మనకేమంటే రాదు అందుకనే. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే చూస్తున్నాం కదా ఇక్కడ గుడి దగ్గర ఇక్కడ చివరినే నీళ్ళు అయితే ఉన్నాయి. చాలా ఫోర్స్ గా వెళ్తున్నాయి. ఈ ఫోర్స్ గా వెళ్ళేటప్పుడు చిన్న పిల్లల్ని పెద్దలందరూ చాలా జాగ్రత్త. ఇక్కడికి ఎవరు రావద్దండి. మేమైతే వీడియో కోసం అయితే వచ్చాము. చూడండి లిఫ్ట్ ఏర్పడుతుందండి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఏం మచ్చా స్విమ్మింగ్ కొడతావు మచ్చా? ఇప్పుడే కదా మచ్చా చెప్పావు స్విమ్మింగ్ కొడతావని. నీళ్ళు చాలా స్పీడ్ గా రా మచ్చా. మచ్చా వెళ్ళిపోతున్నాడండి. ఏంటి మచ్చా వెళ్ళిపోతున్నావు అప్పుడే? మచ్చాకైతే చాలా భయం వేస్తుంది అంటే ఇందాక నేను స్విమ్మింగ్ చేస్తా అన్నాడు, ఇప్పుడైతే భయపడుతున్నాడు. అది అతని ధైర్యం.
మరి ఇందాక తెచ్చుకున్న స్నాక్స్ అయితే తినేస్తున్నాం ఫ్రెండ్స్. భోజనాలు రెడీ అంట, దా తిందాం దా. ఇప్పటికైతే మంచి మంచి లొకేషన్స్ అయితే మీకు చూపించాము. లైక్ అండ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోదండి ప్లీజ్. మీ Please సపోర్టే subscribe. మా బలం. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ గాయ్స్. సబ్స్క్రైబ్ గాయ్స్.